నమస్తే అండి. మనం 'భయం' అనే బుక్ చదువుకుంటున్నాం కదా! ప్రతి ఒక్కళ్ళకి 3 భయాలుంటాయి అని ఫస్ట్ భయమేమో ఇలా చెప్తున్నారు కదా! పిచ్చి పడుతుందేమో అనే భయం ఉంటుంది. ఏంటంటే సమాజానికి అనుగుణంగా నడవాలి. దానికి వ్యతిరేకంగా ఎవరైనా నడిచారంటే వాళ్ళకి పిచ్చి అన్నట్టు చూస్తారని చెప్పేసి అందరూ ఆ సమాజానికి అనుగుణంగా నడుచుకుంటూ వెళ్ళిపోతారు. అలాగే చిన్నప్పటి నుంచి జ్ఞానం తెలియకపోయినా కూడా తెలిసినట్లు చెప్తా ఉంటే అలా తరతరాలు గడిచిపోతాయి. మీరు మాత్రం మీ మీకంటే మీ తమ్ముళ్ళు, మీ చెల్లెళ్ళు లేకపోతే మీ కుటుంబ సభ్యులు ఎవరితోనైనా కానీ మీకు తెలిస్తే తెలుసని చెప్పండి. నిజాయితీగా ఉండండి అని చెప్పారు గదా! సోవియట్ యూనియన్‌లో నోబెల్ బహుమతి వచ్చినా సరే అది స్వీకరించనివ్వరు. స్వీకరిస్తామన్న వాళ్ళకి ఒక ఇంజెక్షన్ ఏదో చేసి వాళ్ళ హాస్పిటల్‌కి తీసుకెళ్ళి వాళ్ళు నిజంగా పిచ్చివాళ్ళ కింద చేసేస్తారు అని. భారతదేశంలో సామాజిక కట్టుబాట్లకి వ్యతిరేకంగా ఎవరైతే నడుస్తారో వాళ్ళందరిని వెలేస్తారు. కొన్ని కట్టుబాట్లు పెట్టేస్తారు. ఆ కట్టుబాట్లకు వ్యతిరేకంగా నడిచిన వాళ్ళందరిని వెలివేస్తారు. వాళ్ళకి సమాజం నుంచి, సొంత కుటుంబం నుంచి కూడా ఎలాంటి మద్దతు లభించదు. కట్టుబాట్లకు అనుగుణంగా ఎవరైతే ప్రవర్తించరో వాళ్ళని వెలివేస్తారు. అప్పుడేంటి వాళ్ళకి పిచ్చెక్కుతుంది. అందుకు వాళ్ళకి పిచ్చెక్కడానికి కారణం మీరే. ఎందుకంటే ఆ కట్టుబాట్లు అలా ఉన్నాయి కదా! అందుకని అలాంటి టైంలో భయము మీ అచేతనత్వ లోతుల్లోకి ప్రవేశిస్తుంది. మానసిక చికిత్స చేయడము అంటే మనిషిలో ఉన్న భయాన్ని పోగొట్టడమే. అలా చేసినప్పుడు అతను సమాజము, సంస్కృతి, మతము, దేవుడు, స్వర్గము, నరకము లాంటి అర్థం లేని వాటన్నింటి నుంచి విముక్తి చెంది బయటపడతాడు. కేవలం భయం వల్లే అర్థం లేనివన్నీ మీకు చాలా ముఖ్యమనిపిస్తాయి. మీకలా అనిపించేందుకే భయాన్ని సృష్టించడం జరిగింది. ప్రపంచవ్యాప్తంగా అంటే ఎన్నో కట్టుబాట్లు పెట్టేస్తారు కదండీ! అవన్నీ కంపల్సరీగా ఆచరించాలి. ఆచరించకపోతే ఏదో అయిపోతదని చెప్తూ ఉంటారు. నిజమే అమ్మో! మాకేమైనా అవుతుందేమో ఇలా చేయకపోతే అని ఆ భయంతో బతికేస్తూ ఉన్నాము. అందుకే ఆ భయాలు సృష్టించారు. ప్రపంచవ్యాప్తంగా పిల్లలందరూ తల్లిదండ్రుల నిబద్ధీకరణలో అనుక్షణము అడుగడుగునా భయపడుతూ జీవించి తమ పిల్లల్ని కూడా అలాగే పెంచుతారు. తల్లిదండ్రులు తమ పిల్లలకు మంచి చేస్తున్నామనుకుంటారు తప్ప వారికి ఎలాంటి దురుద్దేశాలు ఉండవు. కానీ ఏ మాత్రం ఆలోచించినా అది చాలా చండాలమైన నేరం అనిపిస్తుంది ఎవరికైనా. కానీ మొత్తం మానవాళి మౌలికంగా పిచ్చిలోనే జీవిస్తోంది. ఆ పిచ్చి తగ్గించేందుకు మీరు చికిత్స చేస్తున్నప్పుడు రోగికి అకస్మాత్తుగా భయమేస్తుంది. ఎందుకంటే గుంపు నుంచి బయటపడ్డ అతను అంతవరకు గుంపు నుంచి తనకు లభిస్తున్న అన్ని మద్దతులు, ప్రయోజనాలు కోల్పోయిన వాడే ఒంటరివాడవుతాడు. వెంటనే అతని చుట్టూ అంటే ఎవరైనా వ్యతిరేకంగా ప్రవర్తిద్దాం అనుకున్నారనుకోండి, మనకి సమాజానికి అనుగుణంగా కాకుండా నిజంగా అది నిజాయితీగా చేసిందని అంటే సినిమాలో చూస్తూ ఉంటాం కదండీ! అన్యాయం కోసం పోరాడతాం అని చెప్పేసి విలన్‌కి ఎదురు తిరుగుతాడు హీరో. కానీ ఎవ్వరూ అతనికి సహకరించరు. చాలా కష్టపడతాడు. చాలా సినిమాలు ఇలా ఉంటాయి కదండీ! అందుకని ఏం చేస్తాడు? ఒంటరివాడైపోతాడు. ఎవ్వరు సహకరించకపోయేసరికి. వెంటనే అతని చుట్టూ అంధకారం అలుముకోవడంతో అతనికి భయమేస్తుంది. అలా కొంతమంది ఏం చేస్తారంటే సినిమాల్లో కూడా మనకేంటంటే ఫస్ట్ హీరో కంటే ముందు ఎవరో ప్రయత్నిస్తారనమాట. అలా పోరాటం చేయాలని విలన్ మీద. కానీ అతనికి ఎవరు సహకరించకపోయేసరికి అతనైతే విలన్ చంపేసన్నా చంపేస్తాడు. లేకపోతే మానేసి మామూలు అందరిలో కలిసిపోతాడు. అతను కూడా మామూలుగా తయారైపోతాడు. కానీ హీరో మాత్రం అలా ఉండడు. స్ట్రాంగ్‌గా ఉంటాడు. ఎవరో కలిసొచ్చినా కలిసి రాకపోయినా ఒంటరి పోరాటం చేస్తాడు. చాలా సినిమాల్లో మనకి ఇలాంటి స్టోరీ ఉంటుంది కదా! ఎవరైతే ఎప్పుడు పక్క నుంచి ఎవరో సపోర్ట్ చేయలేదనుకోండి, అతనికి భయమేస్తుంది. సపోర్ట్ చేయరు కాబట్టి. సమాజానికి వ్యతిరేకంగా నడుస్తున్నారు కాబట్టి, దానికి ఎదురీదుతున్నారు కాబట్టి భయమేస్తుందప్పుడు. ఒంటరిగా ఒక క్రమశిక్షణలో ఉండే శిక్షణ అంతవరకు అతను ఎప్పుడూ పొందలేదు. ధ్యానం అలాంటి శిక్షణ ఇస్తుంది. ఎందుకంటే కోల్పోయిన శక్తి మూలాలను తిరిగి ఇచ్చి అతనిని ఒక విశిష్ట వ్యక్తిగా నిలిపేది కేవలం ధ్యానం మాత్రమే. ధ్యానం లేని ఏ చికిత్స సంపూర్ణం కాదు. ఎప్పుడైతేనండి ధ్యానం చేసుకుంటూ ఉంటామో మనలో శక్తి పెరుగుతుంది. నేను సాధించగలను అనేది ఆ స్ట్రాంగ్‌గా వాళ్ళు నిలబడగలుగుతారనమాట. అందుకే మనం ధ్యానం ప్రతి దానికి జ్ఞానం నేర్చుకోవాలన్నా కూడా ఎందుకు అవసరమో ధ్యానం అంటే ఆ జ్ఞానాన్ని ఆచరించే స్థితి మనకొస్తుంది. అందుకని ధ్యానం మనల్ని ఏం చేస్తుంది? మన లోపల మన అంతర్ముఖులమయ్యేలా చేసి మనకి ఆ శక్తిని పెంపొందిస్తుంది మనకి ధ్యానము. స్వర్గంలో జీవించవలసిన మొత్తం మానవాళి మృత్యు భయంతో నరకంలో జీవిస్తోంది. స్వర్గం అంటే ఏంటి? ఆనందంగా ఉండడమే. నరకం అంటే ఎప్పుడు ఏడుస్తా ఉండడము. వేరే స్వర్గ నరకాలు ఏమీ లేవు పైన కూడా. ఇలాంటి పరిస్థితుల్లో మీకు పిచ్చెక్కడం ఖాయము. అయినా ఏ మాత్రం భయపడకండి. పిచ్చి గురించి తెలుసుకునే అవకాశం మీకు దక్కినందుకు దానిని గౌరవించి, ప్రేమించి ఆనందించాలే కానీ ఏ మాత్రము బాధపడక్కర్లేదు. భయం నకిలీదని దానిని మనమే సృష్టించుకుని, దాని భారాన్ని మనపై మనమే వేసుకున్నామని అతనికి అర్థమయ్యేలా చెప్పి సహాయపడడం చాలా అవసరము. ఇప్పుడే అతను భయం నుంచి బయటపడి పూర్తి స్వేచ్ఛతో నూతన శక్తి సామర్థ్యాలను దక్కించుకుంటాడు. ప్రతి శిశువు నిర్భయంగానే జన్మిస్తోంది. అందుకే వాడు పాములతో కూడా నిర్భయంగా ఆడుకోగలడు. ఎందుకంటే మరణ భయం అంటే ఏంటో, అసలు భయం అంటే ఏంటో వాడికి ఏ మాత్రమూ తెలియదు. ధ్యానం మీకు అలాంటి బాల్యాన్ని అందించి పునర్జన్మనిస్తుంది. ఎప్పుడైతే ధ్యానం చేసుకుంటామోనండి మనం ఎవరో మనం తెలుసుకుని ఇలాంటి భయాలన్నింటి నుంచి బయటపడి మనం మళ్ళీ కొత్తగా
ప్రశాంతంగా ఉండి అంటే ఆ చిన్నప్పుడు ఎలాంటి స్థితిలో ఉన్నామో అలాంటి స్థితిలోకి వెళ్తాము. ఇక రెండవ భయం లైంగిక భావ ప్రాప్తి గురించి. అది కూడా మతాలు సృష్టించింది. లైంగిక శక్తి మానవుని సంపూర్ణ జీవశక్తి. దానిని అతను వ్యతిరేకించేలా చేయడం ద్వారా మతాలన్నీ మనుగడ సాగిస్తున్నాయి. ధార్మిక ప్రవక్తలు, మహాపురుషులు, దేవదూతలుగా చలామణి అవుతున్న వారందరూ చేస్తున్న పని కూడా అదే. వారు వివిధ రకాల మాటలు, భాషలతో తన స్వీయ శక్తులను వ్యతిరేకించేలాగా చేస్తున్నారు. ఎందుకంటే లైంగిక శక్తే మీలోని మహాశక్తి. దానిని మీరు వ్యతిరేకించేలా చేసి మీలో అపరాధ భావనను సృష్టించడం ద్వారా మిమ్మల్ని మీకు దూరం చేయడమే వారి అసలైన వ్యూహము. లైంగిక వాంఛ మనిషికి సహజము, కానీ అతని మనసంతా దానిని వ్యతిరేకించే చెత్తతో నిండి ఉంది. అందువల్ల అతను తన మనసును కాదనలేని తన సహజత్వాన్ని వదులుకోని స్థితిలో పడ్డాడు. మనసును త్యజించడం అంటే సమాజాన్ని, మతాన్ని, ప్రవక్తలను, మహాపురుషులను, దేవదూతలను, జీసస్ను, దేవుణ్ణి ఇలా అన్నింటినీ త్యజించడమే. కానీ అతను ఒంటరిగా నిర్భయంగా ఉండగల విశిష్ట వ్యక్తిగా ఎదగనంత వరకు ఆ పని చేయలేడు. ధ్యానం అంటే మొత్తం అస్తిత్వంతో భావప్రాప్తి చెందడమే. అందుకే ధ్యానం చేసే వ్యక్తికి భావప్రాప్తి గురించి అనుభవపూర్వకంగా తెలియడం చాలా అవసరము. అప్పుడే మీరు ధ్యానం గురించి అందరికి అర్థమయ్యేలా చెప్పగలరు. ఒక మనిషితో మీరు పరమానంద భరితమైన భావప్రాప్తిని చక్కగా పొందినట్లయితే ధ్యానం మిమ్మల్ని మీ పరిసరాల్లోని చిన్న గడ్డి పరగతో పాటు ఎన్నో కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న నక్షత్రాలతో కూడా ఏకం చేస్తుంది. దీనిని తొలిసారిగా తెలుసుకుని అనుభూతి చెందినట్లయితే అప్పుడు తనకు పట్టింది పిచ్చి కాదని, అదొక రకమైన ప్రశాంతతనిచ్చే ఆనందానుభూతి అని అతనికి తెలుస్తుంది. అది చక్కని తెలివితేటలనిచ్చే సంపూర్ణ ఆరోగ్యవంతునిగా చేస్తుంది. అప్పుడు భావప్రాప్తి భయం దానంతట అదే పోతుంది. దాంతో అంతవరకు అనవసరంగా అత్యంత శ్రద్ధ చూపిన మతము, మానసిక విశ్లేషణ వంటి అన్ని రకాల అర్థం లేని వాటితో అతనికున్న అనుబంధం తెగిపోతుంది. ఇక మూడవది మృత్యు భయము. ఒంటరిగా ఉండగల ధైర్యం మీకుంటే మృత్యు భయం చాలా భాగం పోయినట్లే. మిగిలిన భయం భావప్రాప్తి పొందడం వల్ల పోతుంది. ఎందుకంటే భావప్రాప్తి పొందినప్పుడు అహం అంతరించడం వల్ల అనుభవించడం ఉంటుందే కానీ అనుభవించేవాడు అదృశ్యమవుతాడు. కాబట్టి భావప్రాప్తిని పొందడంతో పాటు ఒంటరిగా ఉండగల ధైర్యం మీకుంటే మృత్యు భయం మీకు లేనట్లే. ధ్యానం లేని ఏ చికిత్స అయినా పైపైన అక్కడక్కడ తాకడం లాంటిదే, కాబట్టి అది అంతగా ఫలించదు. అందువల్ల త్వరలో రోగి మళ్ళీ పూర్వస్థితికి వస్తాడే కానీ పరిణామం చెందడు. కాబట్టి చికిత్స చేస్తున్నప్పుడు పైన చెప్పిన 2 సాధనాల ద్వారా మీరు రోగి ధ్యాన స్థితిని మెరుగుపరుస్తూనే ఉండాలి. కాబట్టి రోగికి ముందుగా ఒంటరిగా ఉండగల ధైర్యాన్ని ఇవ్వండి. తర్వాత మేమున్నాము అనే భరోసా ఇస్తూ భావప్రాప్తి విషయంలో అతనికి ధైర్యం చెప్పండి. ఆ రకంగా అతనుకున్న మృత్యు భయాన్ని తొలగించండి. ఈ ఓషో గారు ఉపన్యాసాలు ఇస్తూ ఉంటారు కదండి అందరికీ. ఈ నాలెడ్జ్ని షేర్ చేస్తున్నప్పుడు చాలా మంది రకరకాల ప్రశ్నలు అడిగేవారు అనమాట. అవన్నీ తీసుకొచ్చి బుక్స్ లా రాశారనమాట వీళ్ళంతా. ఆయన పర్టికులర్గా ఈ బుక్ రాయడం అలా ఏమి లేదండి, ఆయన నాలెడ్జ్ అంతా అలా వచ్చింది. అందుకని ఎవరో అడిగిన దానికి ఈయన సమాధానం చెప్తున్నారు ఇలాగా. నిజానికి మృత్యు భయంకరమైంది కాదు, దాని గురించి మీకేమీ తెలియదు. ఎందుకంటే మీరు మరణిస్తుండగా జరిగేదానిని మీరు ఎప్పుడు చూడలేదు. అయినా అదంటే మీకు భయమే. ఎందుకంటే వృద్ధాప్యము, రోగాలు, దరిద్రము ఇలా అనేక రకాల బాధలతో ఇతరులందరూ మరణిస్తున్నప్పుడు మీరు చూశారు. ఆ రకంగా మరణ భయం మిమ్మల్ని వెంటాడుతుంది. జ్ఞానోదయమైన వ్యక్తి చనిపోతున్నప్పుడు అది చూసేవారికి అసూయ కలిగేలా అతను ఎంత అందంగా మరణిస్తాడో ఎవ్వరికీ తెలియదు. అతను మరణించిన మరుక్షణము దివ్యమైన కాంతితో కూడిన నిశ్శబ్ద పరమానందాలు అతని నుంచి ప్రసరిస్తూ ఉంటాయి. ఆ సమయంలో అతని దగ్గరే ఉండి అతని మరణాన్ని చూసిన అదృష్టవంతులకు జీవితం కంటే మరణమే చాలా అద్భుతం అనిపిస్తుంది. మూర్ఖుల మాటలు ఏమాత్రం పట్టించుకోకుండా నిర్భయంగా భావప్రాప్తిలో సంపూర్ణంగా జీవించిన వారికి మాత్రమే అలాంటి మరణం సంభవిస్తుంది. పైన చెప్పిన 3 భయాలలో మృత్యు భయం అతి సాధారణమైనది. మొదటి 2 భయాలను మీరు పోగొట్టి ఆ తర్వాత జీవితానికి మరణం ముగింపు కాదని తీవ్రంగా ధ్యానం చేసి మీరు మీ అంతర్గత కేంద్రానికి చేరుకుంటే అకస్మాత్తుగా అక్కడ మీకు శాశ్వత జీవధార కనిపిస్తుందని, అలాగే అక్కడ మీ ఉనికి తాలూకు అనేక జన్మల రూపాలు కనిపిస్తాయని, అయినా మీరు ఏ మాత్రము మారకుండా అక్కడ అలాగే ఉంటారని అతనికి చెప్పండి. అంటే చూడండి, ప్రతి 3 భయాలు ఉన్నాయని చెప్పారు. 3 భయాలకి కూడా ఏంటి ఒక సొల్యూషన్ ఏంటి అంటే ధ్యానమే చెప్తున్నారు. ఎప్పుడైతే ధ్యానం చేస్తూ ఉంటామోనండి మనం ప్రతి దాని నుంచి బయటపడగలుగుతాము. ఏదో అతను నమ్మడం కోసం చెప్పడం కాదు, అనుభవపూర్వకంగా అతను తెలుసుకునేలా చేయండి. ఎప్పుడైతే ధ్యానంలోనండి ఆ ఉనికి మన అంతర్గత కేంద్రానికి ఎప్పుడైతే చేరుకుంటామో ఈ జన్మే కాదు ఎంతో మంది అండి వాళ్ళ జన్మలు థర్డే తెచ్చుకోవడం అంటే అదే పోయిన అంతకుముందు గత జన్మలు అన్నీ చూసుకున్న వాళ్ళు చాలా మంది ఉంటారు. అంటే అది ఎవరికైతే అవసరమో వాళ్ళు కనిపిస్తాయి. కనిపించకపోయినంత మాత్రాన అయ్యో నేను ధ్యానం సరిగ్గా చేయట్లేదా అనుకోవక్కర్లేదు. చక్కగా చేస్తున్నామో మనం చేసుకున్న సాధన మనం చేసుకుంటా ఉంటే ధ్యానంలో మనకి ఏది కావాలో అది మనం ఎలాంటి వదిలించుకోవాలో అన్నీ వదిలించుకోగలుగుతాము. అంటే పనికిరానివి భయాలు, ఆందోళనలు, ఇవి దుఃఖాలన్నీ వదిలించుకుంటాము. అలాగే మనం ఏదైతే చూసుకోవాల్సిన అవసరం ఉందో, మనం ఏదైనా ఒక ప్రాబ్లంతో బాధపడుతున్నాం అనుకోండి, దానికి సంబంధించి ఎందుకు బాధపడుతున్నామా అనేది మనకు అర్థమవుతుంది. పోయిన జన్మల్లో ఎవరినో బాధ పెట్టామన్నమాట, అలా ఇబ్బందికి గురి చేస్తాం కాబట్టి అలాంటి ఇబ్బంది మనం కూడా ఫేస్ చేస్తూ ఉంటాము. అలాంటివి కొన్ని చూసుకోగలుగుతారు, అవసరం ఉన్న వాళ్ళకి కనిపిస్తాయండి అలాగా. అందుకని ఒక విషయాన్ని గుర్తుంచుకొని
ఒకటి రెండు వారాల తర్వాత రోగి మళ్ళీ మీ దగ్గరికి వచ్చేలాగా ఏదో సాదాసీదా చికిత్స చేసి పంపించేవిగా మీ చికిత్సా బంధాలు ఉండకూడదు. ప్రపంచవ్యాప్తంగా అనేక వేల మంది మానసిక విశ్లేషకులు చికిత్స అందిస్తుంటే కనీసం ఒక్కరికైనా వ్యాధి పూర్తిగా నయమైన దాఖలాలు లేవు. అందుకు ముఖ్య కారణము వారికి ధ్యానం గురించి ఏమీ తెలియదు. ధ్యానం లేకుండా మీరు అందిస్తున్న చికిత్స పైపైన రంగు వేయడం లాంటిదే. దానివల్ల అంతర్గత వాస్తవంలో ఎలాంటి మార్పు ఉండదు. అంటే ధ్యానంతో ఇప్పుడు చూడండి, మనం ఏమైనా డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోయి మామూలుగా వాళ్ళు ఏదో టాబ్లెట్ ఇస్తారు, తగ్గిపోయినట్టే ఉంటుంది. మళ్ళీ కొన్ని రోజులకు మళ్ళీ తిరగబెట్టిందని చెప్తారు. ఎందుకంటే అది లోపలలో మనం ఏదైనా సరే ఒక వ్యాధి మూలం ఎక్కడుందంటే మన లోపల మానసికంగా ఉంది. అది ఎప్పుడైతే దాన్ని తొలగించుకుంటామో అప్పుడు మాత్రమే పూర్తిగా దాని నుంచి బయటపడతాము. లేకపోతే చూడండి, పెయింట్లు వేసేటప్పుడు ఇల్లు లోపల అంతా లోపల ఉన్నదంతా పేక్కుండా వేసేసారు అనుకోండి, అది ఊడిపోతూ ఉంటుంది కదా. అలాగే పైపైన రంగులు వేయడం లాంటిదే ఈ ధ్యానం లేని చికిత్స. అందుకని రోగికి ముందు ధ్యానం నేర్పిస్తారు. ఇక్కడ ఈ ఓషో గారు చెప్తున్నారు అనమాట. మా మా వైద్యులు రోగికి ముందు ధ్యానం నేర్పిస్తారు, ఆ తర్వాత చేసేవి కూడా ధ్యానంతోనే ముడిపడి ఉంటాయి. అంటే ఏదైనా సరే వీళ్ళంతా ఏం చేస్తారంటే ఆ ధ్యానంతో ఏం చేస్తారు, ఏదైతే పనికిరాని లోపల సంస్కారాల రూపంలో దాక్కున్న ఇవన్నీ అలాంటి వాటిని అన్నింటినీ తొలగిస్తారు. ఎప్పుడైతే అవన్నీ పోయినాయో మన లోపల శుద్ధంగా ఎప్పుడైతే ఉంటామో లోపల మనసులో ఉన్న మలినాలన్నింటినీ తొలగించినప్పుడు ఆటోమేటిక్గా ఆరోగ్యంగా మారగలుగుతారు. అలా ధ్యానం అన్ని రకాల రోగులకే కాదు, అందరికీ అవసరమైనది. ఆ రకంగా మేము చికిత్సను చాలా విలువైనదిగా మార్చేసాము. ఇప్పుడు చూడండి, మనం ప్రతి బుక్లో ప్రతి దానిలోనూ కూడా ధ్యానం యొక్క ఇంపార్టెన్స్ ఎంత చెప్తున్నారో మనం అందుకే గుర్తుపెట్టుకునండి. మనం ప్రతిరోజు చదువుకుంటున్నాము, ఆ సాధనను బాగా పెంచుకోవాలి. అరగంట చేసేవాళ్ళు గంటకు రండి, గంట చేసేవాళ్ళు గంటన్నరకు రండి. టైం పెంచుకుంటూ మనం ఆ ధ్యానంలోనే మనం ఎదగగలుగుతామండి. ఎప్పుడైతే ధ్యానం చేస్తామో అప్పుడు మనం ఇవన్నీ ఆచరించగలుగుతాము. దాని ద్వారా వచ్చే ఫలితాలన్నింటినీ అందుకోగలుగుతాము. ఆ రకంగా మేము చేసిన చికిత్సను చాలా విలువైనదిగా మార్చేశాము. మా చికిత్సలు ఎలా ఉంటాయంటే ఎంతో అమాయకమైన అతని బాల్యాన్ని, విశిష్ట వ్యక్తిత్వాన్ని అతనికి తిరిగిస్తూనే చిత్తశుద్ధిని, స్పష్టతను కూడా అతనికి అందిస్తాము. అంటే చిన్నప్పుడు బాల్యంలో ఎలా ఉంటామండి, ఎంత ప్రశాంతంగా పరిశుద్ధంగా ఉంటాం మనం. అప్పుడు ఎలాంటి అసూయ, ద్వేషాలు ఎలాంటివి ఏమీ ఉండవు మనకి. అలా చిన్నతనంలో ఎలా ఉంటామో వాళ్ళు ఎందుకు అంత హాయిగా ఉంటారండి. పిల్లలు చూడండి, ఎవరిని చూడండి, అసలు వాళ్ళ మొహంలో ఎంత అంతులేని ప్రశాంతత కనిపిస్తుంది. ఎందుకంటే ఏది లోపలికి తీసుకోరు వాళ్ళు, అప్పటికప్పుడు మర్చిపోతారు. ఏమైనా కోపం వచ్చిందనుకోండి, ఆ కోపాన్ని చూపించేస్తారు, బాధ వస్తే ఏడ్చేస్తారు, అయిపోయింది అక్కడికి. మళ్ళీ దాన్ని మొయ్యరు. కానీ మనం ఏంటంటే పెద్దోళ్ళు అయిన తర్వాత మనం ఎవరైనా ఏమైనా అనుకుంటారేమో అని మోసేస్తూ ఉంటాం వాటిని. అందుకని మనలో ఉండిపోతాయి అవి. వీళ్ళు ఏం చేస్తారంట, ఆ బాల్యం ఎలా ఉన్నామో అలా మనల్ని మళ్ళీ తిరిగి మారుస్తారంట. అందుకని అతను ఎప్పుడు మృత్యు అంటే భయపడడు. మృత్యు భయం పోతే మిగిలిన భయాలన్నీ పోయినట్లే. అన్ని మతాల బోధనలకు వ్యతిరేకంగా మేము సంపూర్ణంగా ఎలా జీవించాలో బోధిస్తాము. మతాలన్నీ త్యజించమంటాయి, మేము మాత్రం అన్ని అనుభవిస్తూ ఆనందించమంటాము. తర్వాత ప్రాక్ పశ్చిమ వాస్తవాలు. పాశ్చాత్య విజ్ఞానానికి తెలిసిన ఒకే ఒక వాస్తవము భౌతిక పదార్థ జ్ఞానము. అది చాలా అల్పమైనది, వైవిధ్యరహితమైనది. మీరు చూడలేని, మీకు అర్థం కాని మీదైన మీ అంతర్గత వాస్తవాన్ని ప్రాచ్య రహస్యవాదం అంగీకరిస్తుంది. మీరు దాని పట్ల మెలకుగా ఉన్నా లేక నిద్రిస్తున్నా మీ అంతర్గత గుణంలో ఎలాంటి తేడా ఉండదు. ఎందుకంటే అదే మీ అంతిమ వాస్తవము. బాహ్యంగా కనిపించే శరీరము నిరంతరము మార్పు చెందుతూ ఉంటుంది. మీరు ఒక అందమైన స్త్రీనో పురుషుడినో చూస్తారు, అప్పటికే వారికి వృద్ధాప్యం వచ్చేసింది. మీరు ఒక అందమైన గులాబీని చూసి పరవశించిన అది రాలిపోయే సమయం దగ్గరలోనే ఉంది. ప్రాక్ దృక్పథంలో ఇలాంటి వాస్తవానికి కూడా దాని స్థానం దానికి ఉంది. దానినే వారు సాక్షాత్కారం అంటారు. అది అనుక్షణము మారుతూనే ఉంటుంది. జనన మరణాలకు ఒక సమయం అనేది ఉంది. ఋతువులు వస్తూ పోతూ ఉంటాయి, పువ్వులు వికసించి రాలిపోతూ ఉంటాయి. అదొక అస్తిత్వ భ్రమణము. అందులో అంతర్గత వాస్తవమైన మీ ఉనికి కేంద్రం తప్ప ప్రతీది అనుక్షణము మారిపోతూనే ఉంటుంది. మారిపోతున్న ఈ ప్రపంచము ఒక సాపేక్ష వాస్తవము. ఇంకా అనేక ఇతర వాస్తవాలు ఉన్నాయి. కళలు ఒక ఉదాహరణ. అవి వాస్తవం కాదు అని మీకు తెలుసు, అయినా సరే మీరు వాటిని చూస్తారు. అంతేకాదు వాటి ప్రభావం మీపై ఉంటుంది. నిద్రలో పీడకలు వచ్చి మీరు ఉలిక్కిపడి లేస్తారు. మీ గుండె చాలా గట్టిగా వేగంగా కొట్టుకుంటూ ఉంటుంది. ఊపిరాడక మీరు ఆయాసపడుతూ ఉంటారు. భయం వల్ల మీకు చెమటలు కూడా పడుతూ ఉంటాయి. కాబట్టి అది పీడకలు కాదు అని మీరు చెప్పలేరు. వాస్తవం మూడవ పొరలో నిక్షిప్తపై ఉండే ఇలాంటి కళలను కూడా ప్రాచ్య రహస్యవాదం అంగీకరిస్తుంది. కాబట్టి ప్రాచ్య రహస్యవాదం ప్రకారం ప్రతీదీ అంతరిస్తుంది, అయినా ఎప్పటికీ అంతరించినది ఏదో ఉంది. ప్రతీదీ జన్మిస్తోంది, మరణిస్తోంది, అయినా జనన మరణాలు లేనిది ఏదో ఉంది. మీరు శాశ్వతమైన మీ మూల కేంద్రానికి చేరనంత వరకు పరమానంద స్థితి, నిర్మల శాంతి, విషయ పరిజ్ఞానాలు మీకు లభించవు. అప్పటి వరకు మీరు మీ ఇంట్లో ఉన్నంత హాయిగా ఈ విశ్వంలో ఉండలేరు. అంటే బయట చూస్తే ప్రతిదీ నశించేదే కదండి, ఏది చూసినా నశిస్తూ ఉండేదే. శాశ్వతంగా ఉండేది ఏదో ఉంది. కానీ ఏదో ఉంది అంటే మనలో ఉన్న ఆత్మ. కాబట్టి ఆ మూల కేంద్రానికి ఎప్పుడైతే చేరుకుంటామో అప్పటి వరకు మనకు ఆనందం అనేది లభించదు. ఆ ఆనందం ఎక్కడుంది, మన ఆ ఉనికిలో ఉంది, మన అసలైన ఆ చైతన్యంలో ఉంది.
ఎప్పుడూ ఎలాంటి మార్పు చెందకుండా శాశ్వతంగా ఉండే దాని దగ్గరికి మిమ్మల్ని చేర్చేందుకే ప్రతి ధ్యాన పద్ధతి పూర్తిగా ప్రయత్నిస్తుంది. మనం ధ్యానం ఎందుకు చేస్తామంటే దాన్ని చేరుకోవడానికి. దానికి కాలం అనేది తెలియదు. మార్పు లేని దానికి భూత భవిష్యత్ వర్తమాన కాలాలు ఏముంటాయి? ప్రపంచానికి తెలిసిన భూత భవిష్యత్ వర్తమాన కాలాలు కేవలం సాపేక్ష వాస్తవాలుగానే ఉంటాయి. ఈవేళ ఎక్కడ ఉన్నది రేపు ఎక్కడికో పోతుంది. మీరు నమ్ముకున్న ఈ శరీరం ఏదో ఒక రోజు మరణిస్తుంది. అలాగే మీరు నమ్ముకున్న మనసు మిమ్మల్ని అనుసరించదు. శరీర నిర్మాణంలో ఒక భాగమైన అది శరీరంతో పాటే మరణిస్తుంది. మరణించినప్పుడు ఈ శరీరం నుంచి ఏదైతే కంటికి కనిపించకుండా పక్షిలా పైకి ఎగిరిపోతుందో అది కానరాని ఆకాశంలో స్వేచ్ఛగా ఎగురుతూ ఉంటుంది. మీరు ఎరుకులో ఉన్నట్లయితే నాట్యం చేస్తూ ఉంటారు. ఎందుకంటే స్వేచ్ఛ అంటే ఏమిటో మీకు తొలిసారిగా తెలిసింది. అదే రాజకీయపరమైన ఆర్థికపరమైన స్వేచ్ఛ కాదు, అది అతి మౌలికమైన అస్తిత్వపరమైన స్వేచ్ఛ. ఆ స్వేచ్ఛ నుంచి ఎదిగినది ఏదైనా చాలా అందంగా మనోహరంగా ఉంటుంది. మీ కళ్ళు అవే అయినా వాటి దృష్టి మారుతుంది. మీ ప్రేమ అదే అయినా దానికి కామలాలస స్వాధీనత భావాలు ఉండవు. అది కరుణగా మారుతుంది. అప్పుడు కేవలం ఆనందం కోసం మీరు మీ ఆనందాన్ని మీ పాటలు, నాట్యము, సంగీతము, కవితల ద్వారా పంచుకుంటారు. కళ దేనికోసము అనే అంశంపై అనేక శతాబ్దాలుగా చర్చ జరుగుతోంది. ఏ ప్రయోజనమూ లేని కళ నిరుపయోగము అనే కార్యవాదులు, పని కానిచ్చుకునే వ్యవహారకర్తలు ఉన్నారు. కానీ వారికి కళ అంటే ఏమిటో తెలియదు. నిజానికి కళ కేవలం కళ కోసమే. వెదురు పొదల నిశ్శబ్దము, కోకిల పాడే కుహు కుహు రాగాలు, ఆకాశంలో హాయిగా ఎగిరే విహంగాల ఆనందము పరిపూర్ణమైన స్వేచ్ఛకు సంకేతాలే. అలాంటి అనుభూతి చాలు. అదే అసలైన స్వేచ్ఛ. అంతకు మించి అది మీకు ఏమీ ఇవ్వదు. మీరేమిటో మీరు తెలుసుకున్నప్పుడే అసలైన స్వేచ్ఛ మీకు లభిస్తుంది. ఎరువు తెచ్చుకున్న విజ్ఞానంతో కూడుకున్న మీ మనసు మీకు తెలుసు. అలాగే మీ బాహ్య శరీరం మాత్రమే మీకు తెలుసు. అది మీ శరీరమే కావచ్చు, కానీ అది ఎలా పనిచేస్తుందో మీకు తెలియదు. ఉదాహరణకు, మీరు తిన్న ఆహారం జీర్ణమై రక్తంగా మారి శరీరంలో ఉన్న అన్ని భాగాలకు ఎలా చేరుతుందో మీకు తెలియదు. కానీ శరీరానికి అలా చేసే జ్ఞానం ఉంది. శ్వాసను తీసుకోవడాన్ని గుర్తు పెట్టుకునే బాధ్యతను ప్రకృతి మీకు ఇవ్వలేదు. అంటే శ్వాస కూడా సహజంగా జరిగిపోతుంది కదండి. మనం కావాలని తీసుకోవట్లా, కావాలని వదలట్లేదు. ఎందుకంటే ప్రకృతే తీసుకుంది దాని బాధ్యత. నిద్రించేటప్పుడు మీరు ఆ బాధ్యతను మర్చిపోవచ్చు. అప్పుడు మీరు మరణిస్తారు. అందుకే అతి ప్రమాదకరమైన ఆ బాధ్యతను ప్రకృతి మీకు ఇవ్వలేదు. కాబట్టి మీరు నిద్రిస్తున్న మెలకువలో ఉన్న మీ ఊపిరి కొనసాగుతూనే ఉంటుంది. ఇది ఎంత అద్భుతమో కదండి. మనం ఎప్పుడైనా గమనించామా? అలాగే ఊపిరితిత్తులు, గుండె, జీర్ణకోశము ఇలా శరీరంలోని అన్ని ముఖ్య భాగాలు మీ ప్రమేయము, సలహాలతో పని లేకుండా వాటి సహజ జ్ఞానంతో అవి పనిచేస్తూనే ఉంటాయి. శరీరం కేవలం మీరు నివసించే ఇల్లు. అది ఏదో ఒకరోజు పాతబడి కూలిపోక తప్పదు. చివరికి దాని ఆనవాళ్లు కూడా మిగలకుండా అంతా ముగిసిపోతుంది. కానీ అంతవరకు ఆ ఇంట్లో నివసించిన మనిషి ఏమైనట్లు, ఎక్కడికి పోయినట్లు? ఆ విషయాలు మీరు తెలుసుకోవాలి. దానిని మీరు ఎరుక, సచేతనత్వం, బుద్ధత్వం, జ్ఞానోదయం ఇలా ఏ పేరుతో పిలిచినా పర్వాలేదు. కానీ లౌకిక వ్యవహారాల్లో చిక్కుకుని కాలాన్ని వృధా చేసుకోకుండా ఉండవలసిన కనీస బాధ్యత ప్రతి వ్యక్తికి ఉంది. ముందు చేయాల్సిన పని ముందే చేయాలి. కాబట్టి మీరు సీతాకోక చిలుకల వెంట పడకుండా, వాస్తవం కాని దిగంతాన్నే చూస్తూ కూర్చోకుండా మీ ఉనికిని మీరు తెలుసుకోవడమే ముందుగా మీరు చేయాల్సిన పని. అంటే ఏదో ఎంజాయ్మెంట్, సీతాకోక చిలుకలు అంటే ఏంటంటే ఎంజాయ్మెంట్ వైపు వెళ్ళిపోకుండా, ఆనందంగా సరే బాగుంది కానీ జీవితం అనుకుని ముందుకు వెళ్ళిపోకుండా అసలు మీరేంటో తెలుసుకోవడానికి ప్రతి క్షణం ఉపయోగించాలండి మనము. నాకు ఒకటి గుర్తొస్తోంది. భారతదేశానికి వెళ్ళబోతున్న అలెగ్జాండర్ చక్రవర్తితో గొప్ప వేదాంతి, తర్కశాస్త్ర పితామహుడు అయిన అతని గురువు అరిస్టాటిల్ అంట తిరిగి వచ్చేటప్పుడు నా కోసం ఒక బహుమతి తీసుకురాగలవా అని అడిగాడంట. అడిగితే మీకోసం ఏదైనా తెస్తాను, ఆజ్ఞాపించండి అన్నాడంట అలెగ్జాండర్. తాను ఎలాంటి దానికి మాటిస్తున్నాడో అతనికి తెలియదు. అది అంత తేలిక కాదు, అయినా సరే అడుగుతున్నాను. తనని తాను తెలుసుకుని బుద్ధత్వం పొందిన సన్యాసిని నీతో పాటు తీసుకురా. ఎందుకంటే బుద్ధత్వం అంటే ఏంటో, అలాంటి వ్యక్తి ఎలా ఉంటాడో మనకు తెలియదు అని చెప్పాడంటే అరిస్టాటిల్. అంతేనా? అలెగ్జాండర్ తలుచుకుంటే ఆ హిమాలయ పర్వతాలను కూడా మీ పాదాల దగ్గర ఉంచగలుగుతాడు. కానీ మీరు కేవలం ఒక మనిషిని తీసుకురమ్మని అడుగుతున్నారు. అదెంత పని, తప్పకుండా తీసుకొస్తా అని చెప్పాడంటే అలెగ్జాండర్. తిరుగు ప్రయాణంలో భారతదేశ సరిహద్దులకు చేరుకున్నాడంట అలెగ్జాండర్. పని ఒత్తిడి వల్ల మర్చిపోయాడు గురువుగారికి ఇచ్చిన మాట. సడన్ గా గుర్తొచ్చింది గురువుగారికి మాట ఇచ్చినట్లు. వెంటనే అలాంటి వ్యక్తి కోసం గాలిస్తుండగా అందరూ అతనితో బుద్ధుడు లాంటి వ్యక్తిని గుర్తించడం కష్టమే, అలాంటి వ్యక్తి మీకు దొరకడం కూడా కష్టమే. ఒకవేళ దొరికితే అతనిని మీరు బుద్ధుడిగా గుర్తించగలిగితే అతనిని మీతో పాటు తీసుకెళ్లాలి అనే విషయాన్ని మర్చిపోయి మీరే అతని పాదాల మీద పడతారు. కాబట్టి ఆ ప్రయత్నం మానేసి ఇంటికి వెళ్ళిపోండి అని చెప్పారంట. అలెగ్జాండర్కి మతిపోయిందంట. నేను చక్రవర్తిని బలవంతంగా అయినా సరే తీసుకువెళ్ళలేని బుద్ధుడు లాంటి మనిషి ఎలా ఉంటాడబ్బా అనుకున్నాడంట. వెంటనే బుద్ధుడు లాంటి మనిషిని వెతికి తీసుకురండి అని తన సైన్యానికి ఆజ్ఞాపించాడంట. అన్ని చోట్ల గాలించి వచ్చారంట సైన్యం. చివరికి అలెగ్జాండర్తో నది ఒడ్డున ఒక దిగంబర సన్యాసి ఉన్నాడు, మాతో పాటు రమ్మంటే రానన్నాడు, పైగా నేను బుద్ధుడిని అంటున్నాడని చెప్పారంట. వెంటనే అలెగ్జాండర్ ఆవేశంగా నది ఒడ్డుకు చేరుకున్నాడంట. అతనిని చూసి నిర్ఘాంతపోయాడంట ఆ వ్యక్తిని చూసి. ఎందుకంటే అలాంటి వ్యక్తిని ఎప్పుడూ చూడలేదంట.
ఆవేశంతో ఉన్న అలెగ్జాండర్తో ఆ సన్యాసి, ముందు నీ చేతిలో ఉన్న ఖడ్గాన్ని దాని వరలో పెట్టు, ఇక్కడ దాని అవసరం లేదు అని చెప్పాడంట ఆ సన్యాసి. అంటే అప్పటి వరకు చక్రవర్తి కదండి, అందరినీ ఈయన ఆజ్ఞాపించడమే గాని తనను ఆజ్ఞాపించిన వారు ఎవ్వరూ లేరు ఇప్పటి వరకు. ఆశ్చర్యపోయాడంట, నన్ను ఆజ్ఞాపిస్తున్నాడు ఏంటి అని. అప్రయత్నంగానే ఆ ఖడ్గాన్ని వరలో పెట్టుకుని ఆ సన్యాసితో, నేను అలెగ్జాండర్ చక్రవర్తిని, మా గురువు గారు బుద్ధుడు లాంటి వ్యక్తిని తీసుకురమ్మన్నారు, దాని అర్థం ఏంటో మాకు ఎవ్వరికీ తెలియదు, మీరు బుద్ధుడిని మీరే అంటున్నారు కాబట్టి దయచేసి మీరు మాతో రమ్మని ప్రార్థిస్తున్నాను అన్నాడంట. ఈ వేరే దేశం వాళ్ళు ఎవరు వచ్చినా కూడానండి, జ్ఞానం కావాలంటే భారతదేశానికి వచ్చేవారంట. ఇప్పుడు కూడా చూడండి, భారతదేశం వెళ్తున్నాడని తెలియగానే వాళ్ళ గురువు గారు ఇది కావాలని అడిగారు, బుద్ధుడు కావాలని అడిగారు. వెంటనే ఆ సన్యాసి నవ్వుతూ, బుద్ధుడు ఎలా ఉంటాడో మీ గురువుకు తెలియదు అంటున్నావు కదా, అలాంటి వాడు గురువు ఎలా అవుతాడు, అయినా బుద్ధుడిని చూడాలని ఎవరనుకుంటున్నారో వాళ్ళే బుద్ధుడి దగ్గరికి వెళ్ళాలి, కానీ బుద్ధుడు ఎవరి దగ్గరికి రాడు. మీకు దాహం వేస్తే మీరే బావి దగ్గరికి వెళ్ళి నీరు తాగాలి, కానీ మీ దాహం తీర్చడం కోసం బావి మీ దగ్గరికి రాదని మీ గురువుకి చెప్పండి. పైగా నేను అలెగ్జాండర్ చక్రవర్తిని అంటూ గొప్పగా చెప్పుకుంటున్నావు కదా, నువ్వు చాలా అహంకారివి, నీలో ఉన్న ఆ అహంకారమే నీ బుద్ధత్వాన్ని నువ్వు తెలుసుకోకుండా అడ్డుకుంటోంది. ముందు ఆ అహంకారాన్ని వదిలిపెట్టు. ఈ ప్రపంచాన్ని జయించాలనుకుంటున్న నువ్వు చివరికి సాధించేదేంటి? త్వరలో నువ్వు మరణిస్తావు. మృత్యువు నువ్వు సాధించినవన్నీ కవలిస్తుంది. ఏది నీతో రాదు. చివరికి నిన్ను దిగంబరంగా సమాధి చేస్తారు. కాబట్టి నేను గొప్ప చక్రవర్తిని అనే అహాన్ని విడిచిపెట్టు. చివరికి అలెగ్జాండర్ అనే పేరు కూడా నీది కాదు అన్నారంట ఆ సన్యాసి. వెంటనే అలెగ్జాండరు, మీరు నా పేరును కూడా కాదంటున్నారు, అసలు మీ ఉద్దేశం ఏంటి అని అడిగాడంట ఆ సన్యాసిని. వెంటనే ఆ సన్యాసి, ఎవరో పేరుతో జన్మించరు, పుట్టిన తర్వాతే పేరు పెడతారు, పెట్టిన పేర్లన్నీ తగిలించిన చీటీలే. సింహంతో తలపడేందుకు రమ్మని మీ గురువుకు చెప్పు. తనలోకి ప్రయాణించే శక్తి ఉన్న వారికే బుద్ధత్వం అంటే ఏమిటో, జ్ఞానోదయం అంటే ఏంటో అర్థమవుతుంది తప్పితే కేవలం బుద్ధుణ్ణి కలిసినంత మాత్రాన వాటి గురించి తెలియదు. ఎవరో నీరు తాగితే మీ దాహం తీరుతుందా? అందుకని చూడండి, మనలో ఉన్న బుద్ధత్వాన్ని ఎలా తెలుసుకోగలుగుతామంటే ధ్యానం చేస్తేనే తెలుసుకోగలుగుతాము. వెంటనే అలెగ్జాండర్ ఆ సన్యాసితో, అనవసరంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టినందుకు నన్ను మన్నించండి, మీ భాష నాకు, నా భాష మీకు అర్థం కాలేదు అని చెప్పి అతని పాదాలకు నమస్కరించి వెళ్ళిపోయాడంటండి. నేటికి పాశ్చాత్యుల మనస్తత్వానికి, అక్కడ మేధావి వర్గాలకు సైతము ప్రాచ్య రహస్యవాదం భాష అర్థం కాలేదు అన్నది వాస్తవము. అందుకే వారు దాన్ని పూర్తిగా మర్చిపోయారు. మీరు చాలా ఎరుకతో అప్రమత్తంగా ఉండాలే తప్ప దానిని అపార్థం చేసుకోకూడదు. ఒకప్పుడు ఈ ప్రపంచం అందమైన అన్వేషణకు నిలయమై చక్కని తీర్థయాత్రా స్థలంగా విభిన్న వాతావరణంతో కూడిన మరో ప్రపంచంలా ఉండేది. నేడు అదే ప్రపంచము మారణాయుధాల విపణి వీధిగా, యుద్ధ భూమిగా మారింది. ధ్యానం గురించి పట్టించుకునేది ఎవరు? అంటే కలియుగం కదండి ఇప్పుడు. ఒకప్పుడైతే నిజంగా ఋషులు, సన్యాసులు ఎంతో మంది ఎవరిని చూసినా తపస్సు చేసుకున్న వాళ్ళే, ఎవరిని చూసినా ఈ ధ్యానంతో ఉన్న వాళ్ళే ఉండేవారు. కానీ ఈ రోజుల్లో ఎవరు పట్టించుకుంటున్నారండి ధ్యానం అంటే? ఎక్కడో దూర తీరాల్లో ప్రతిధ్వనిస్తోంది తప్ప మన జీవితాలకు సంబంధించిన విషయంగా ఏ మాత్రము కనిపించట్లేదు. ఏదో తపస్సు చేసుకోవడం అంటే హిమాలయాలకు వెళ్ళి సన్యాసులు చేసుకునేది అది అనుకుంటారు. ఈ రోజుకి కూడా రండి, ధ్యానం చేయమంటే ఏం చెప్తారు? ఆ ముసలాళ్ళు చేసుకునేది అది, లేకపోతే ఏం పనే లేనోళ్ళు చేసుకునేది, ఇలా మాట్లాడుతూ ఉంటారు. కానీ దాని విలువ ఎవరో తెలుసుకోవట్లేదు. దానిని మీ జీవితంలోకి ఆహ్వానించి ఆచరించినప్పుడే అది మీకు అర్థమవుతుంది. అంతవరకు అది మీకు అర్థం కాదు. గౌతమ బుద్ధుని కాలంలో ఒక గ్రామంలో గుడ్డివాడైన ఒక గొప్ప తర్కశాస్త్ర పండితుడు ఉండేవాడంటండి. కళ్ళు లేవు కదా అతనికి, అందుకని కాంతే లేదు అసలు. అది ఉన్నట్లయితే నా చెవులు వినగలవు, కళ్ళు కనిపించవు కదా, అందుకని నిజంగా కాంతి ఉంటే కనుక నా చెవులు వినగలవు, కాబట్టి దానిని వాటికి వినిపించేలాగా నాకు స్పర్శ జ్ఞానం ఉంది, కాబట్టి నా చేతులు దానిని తాకేలాగా. అంటే అయితే నేను చేతులు ఉన్నాయి కదా, నాకు కళ్ళు లేకపోయినా చేతులు ఉన్నాయి, చేతులు తాకాలి, లేకపోతే చెవులతో నేను వినేలాగా నా స్పర్శ జ్ఞానం ఉంది, కాబట్టి నేను చూస్తే కనిపించేలాగా ఇలా ఏదో ఒక రకంగా కాంతి ఉన్నట్లు నిరూపించమని వాదించేవాడంటండి ఆ పండితుడు. కళ్ళు లేవు కదా అందుకని. అర్థం లేని అతని వాదనలతో అందరూ విసిగిపోయారంట. అంటే కాంతి లేదని వాదించేస్తున్నారు ఆయన చూడకుండా. అప్పుడు అందరూ విసిగిపోయి గౌతమ బుద్ధుడు ఆ గ్రామానికి వచ్చాడంటండి. ఆ గ్రామస్తులకి గౌతమ బుద్ధుడు ఆ గ్రామానికి వచ్చినట్లు తెలిసి ఆ సమస్యను అతని ముందు ఉంచారంటండి. వారి వాదనలందరినీ వినేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారంట. గౌతమ బుద్ధుడు ఆ పండితునితో ఏమాత్రం, అంటే గౌతమ బుద్ధుడికి ఆ పండితుడు అందరితో వాదిస్తున్నాడు కదా, గౌతమ బుద్ధుడు ఆ పండితుడు ఇద్దరు వాదించుకుంటే ఆ వాదనలు విందామని అందరూ ఇంట్రెస్ట్గా ఎదురు చూస్తున్నారంట. గౌతమ బుద్ధుడు అంటే ఆ పండితుడితో ఏమాత్రమో వాదించకుండా ఆ గ్రామస్తులతో ఏం చెప్పాడంట, ప్రస్తుతం కళ్ళతో సమస్య కానీ కాంతితో కాదు ఇక్కడ, అతనికి కళ్ళకు వైద్యం చేస్తే సరిపోతుంది అని చెప్పి ఆ బాధ్యతను తనతో ఒక వైద్యుడు వచ్చాడంటండి. ఆ వైద్యుడికి అప్పగించి తన బృందంతో వెళ్ళిపోయాడంట బుద్ధుడు. వైద్యుని సహకారంతో ఆ పండితునికి ఆ అంధత్వం పోయిందంట. ఇద్దరూ కలిసి అప్పుడు గౌతమ బుద్ధుడు ఉన్న చోటికి వెళ్ళి ఆయన్ని కలిశారంట. అంధత్వం పోయిన ఆ పండితుడు పరమానందంతో గౌతమ బుద్ధుని పాదాల మీద పడి, నాతో వాదించి నన్ను అవమానించకుండా నాకు వైద్యం చేయించినందుకు చాలా కృతజ్ఞతలు, అసలు సమస్య నా కళ్ళకే కానీ కాంతితో కాదని తెలిసింది నాకు అని చెప్పారంట. మీ అంతరాత్మ విషయంలో కూడా అదే వాస్తవము.
మీ తెలివితేటలు, మీ విచక్షణ, తర్కబద్ధమైన మీ శాస్త్రీయ పరిజ్ఞానము, మీ పవిత్ర గ్రంథాల కన్నా మీరు కళ్ళు మూసుకుని మీ ఉనికిలోకి నేరుగా చొచ్చుకుపోయి మీ అంతర్గత వాస్తవాన్ని తెలుసుకోవడమే ముఖ్యమైనది. ఒకసారి అది తెలిస్తే అద్భుతమైన విశ్రాంతి మీకు లభించడంతో పాటు మీ జీవితం తొలిసారిగా ఒక చక్కని నాట్యమవుతుంది. చివరికి మృత్యువు కూడా మిమ్మల్ని ఏమాత్రం బాధించదు. అంటే మనం ఉనికిలోకి లోపలికి చేరుకుంటేనే ఆ ప్రశాంతతను మనం అనుభవించగలుగుతాము. సముద్రం గురించి చాలా గొప్పగా చెప్పడం విన్నాను, కానీ ఇంతవరకు నేను దాన్ని చూడలేదు అందంట ఒక చేప పిల్ల పెద్ద చేపతో. సముద్రంలోని కెరటాల మాదిరిగా మనం సముద్రంలోనే ఉన్నాము, మనం ఉంటున్నదే సముద్రము. అంటే సముద్రంలోనే ఉందా చేప పిల్ల, కానీ సముద్రం అదే అని తెలియ కదా. చేపను అడిగితే ఆ చేప చెప్పిందంట, మనం కూడా కెరటాలు ఎలా అయితే ఉన్నాయో మనం కూడా ఇక్కడే సముద్రంలోనే ఉన్నాము, మనం ఉంటున్నదే సముద్రము, మనం అందులోనే పుట్టి అందులోనే పెరిగి అందులోనే కలిసిపోతాము అని చెప్పిందంట పెద్ద చేప. పక్షుల విషయంలో కూడా ఇదే వాస్తవము. అవి జీవితమంతా ఆకాశంలోనే ఎగురుతాయి, అయినా ఆకాశం గురించి వాటికి ఏమీ తెలియదు. ఇవన్నీ లాంఛనప్రాయంగా చెప్పే మాటలే అయినా మీరు కూడా ఈ విశ్వంలో భాగము అని అవి నిరూపిస్తున్నాయి. మీరు ఒక కెరటంలా ఈ విశ్వంలో ఉద్భవించి ఏదో ఒక రోజు అందులో లీనమైపోతారు. ఈ విశ్వం ఆత్మగతమైనదే కానీ వస్తుగతమైనది కాదు. అది మీ అంతర్గత మూల కేంద్రంతో అనుసంధానమై ఉంటుంది. మిమ్మల్ని మీరు తెలుసుకుంటే ఆకాశము, నక్షత్రాలు, కొండలు, నదులు, సముద్రాలు, పక్షులు, జంతువులు, చెట్లతో కూడిన ఈ విశాల విశ్వాన్ని మీరు తెలుసుకున్నట్లే. అంటే మిమ్మల్ని మీరు తెలుసుకుంటే మీకు అన్నీ తెలిసినట్లే. మిమ్మల్ని మీరు తెలుసుకోకపోతే మీకు ఎన్ని ఆస్తులు అంతస్తులు ఉన్నప్పటికీ అన్నీ వృధాయే. ఈ విశాల విశ్వంలో ఒక్క మనిషి తప్ప మిగిలిన జీవాలన్నీ ఆ క్షణానికి అనుగుణంగా స్పందించి జీవిస్తున్నాయి. అందుకే మనిషికి మాత్రమే పిచ్చెక్కుతోంది. వేరే జీవికి ఏ జీవికి పిచ్చెక్కదు. ఎందుకంటే అవి అవసరానికి మించి పని చేయవు. పని చేయాల్సిన అవసరం ఏమాత్రమూ లేకపోయినా మీరు ఏదో ఒక పని కల్పించుకుని చేస్తూనే ఉంటారు. లేకపోతే మీ గురించి ఎవరైనా ఏమైనా అనుకుంటారేమో అని భయము. అదొక రకమైన పిచ్చి. ప్రముఖ వ్యాపారవేత్త అయిన హెన్రీ ఫోర్డ్ రోజు తన ఆఫీస్కి అందరికంటే ముందొచ్చి సాయంత్రం అందరూ వెళ్ళిపోయిన తర్వాత కూడా పని చేస్తూనే ఉండేవాడంట. ఇదంతా రోజు గమనిస్తున్నాడంట సెక్యూరిటీ గార్డు. ఆపుకోలేక, అయ్యా మీరు ప్రపంచంలోనే అత్యంత ధనవంతులు, మీకు కావాల్సినవన్నీ ఉన్నాయి, అయినా సరే మీరు ఇలా ఎందుకు కష్టపడుతున్నారో నాకు అర్థం కావట్లేదు అన్నాడంట. నాకు కావలసినంత డబ్బు ఉందని, దానికోసం నేను ఏమాత్రం కష్టపడక్కర్లేదని నాకు తెలుసు, అయినా అందరికంటే ధనవంతునిగా అవడం కోసం నేను అలా కష్టపడుతూనే ఉంటాను, అదొక అలవాటు, ఆ అలవాటును నేను మానుకోలేను అని చెప్పాడంట హెన్రీ ఫోర్డ్. ఒక్క మనిషికి తప్ప ఈ సృష్టిలోని ఏ ప్రాణికి ఎలాంటి అలవాట్లు లేవు. ఈ ప్రకృతి అంతా స్వచ్ఛందంగా ఆ క్షణానికి తగినట్లుగా పనిచేస్తోంది. నా దృష్టిలో అదే తెలివైన పని. అవసరానికి తగినంత మాత్రమే పని చేయాలి. అంతకు మించి చేస్తే మీకు పిచ్చెక్కుతుంది. ఆ పిచ్చికి అంతం ఉండదు. దీనిని అనేక రకాలుగా అర్థం చేసుకోవాలి. ధూమపానము ఆరోగ్యానికి హానికరము అని సిగరెట్ పెట్టెపై ముద్రించి ఉన్న కొందరు వాటిని కాలుస్తూనే ఉంటారు. అలాగే కొంతమంది చూయింగ్ గమ్ నమిలే వాళ్ళు ఉంటారు. జిగురు ముద్ద నమలడం ఏంటో ఇలాంటి పిచ్చి పనులు కూడా చేసేవారు ఉన్నారు. కానీ ఒకసారి తాము చేసే పనులను ఎవరికి వారు పరిశీలించుకుంటే ఇలాంటి పిచ్చి పనులు చేస్తున్నామా అని వారికి తప్పకుండా అనిపిస్తుంది. అయినా అందరూ ముసుగు వేసుకుని దాని వెనకాల తమ పిచ్చిని దాచేందుకు ప్రయత్నిస్తున్నవారే. ఆ ముసుగును తొలగించి శతాబ్దాల తరబడి తరతరాలుగా మీలో నాటుకుపోయిన పిచ్చిని సమూలంగా నాశనం చేసి మిమ్మల్ని శుభ్రం చేయడమే డైనమిక్ మెడిటేషన్ ముఖ్యోద్దేశం. అలా ఒకసారి మీరు పరిశుద్ధులైతే నిర్మల చైతన్యంతో బుద్ధత్వం పొందేందుకు అతి దగ్గరలో ఉన్నట్లే. కేవలం ఒక్క అడుగు ముందుకు వేస్తే సరిపోతుంది. ఈ అనంత విశ్వంతో మనిషికి ఉన్న మహాసాగరం అంత విస్తృతమైన అనుబంధం తెగిపోయింది. దానిని కలిపేందుకు ఎలాంటి వంతెన లేదు. అందుకే మనిషి అలాంటి పిచ్చి పనులు చేస్తున్నాడు. 3000 సంవత్సరాలలో 5000 యుద్ధాలు జరిగాయి. మీరు నమ్మలేరు, కానీ మనం ఇక్కడున్నది ఒకరినొకరు చంపుకునేందుకే. అణ్వాయుధాలే అందుకు ప్రత్యక్ష సాక్ష్యము. మానవాళి సంపదలో 70% యుద్ధాలు చేసేందుకే ఖర్చు అవుతోంది. రోజుకు కనీసం 2 సార్లైనా తమ ప్రజలకు తిండి పెట్టలేని పేద దేశాలు కూడా మారణాయుధాలు కొనేందుకు, తయారు చేసేందుకు తమ సంపదలో 70% వృధాగా ఖర్చు చేస్తున్నాయి. అభివృద్ధి చెందిన దేశాలలో ఒకటైన జర్మనీ దేశం కూడా మహామూర్ఖుడు పిచ్చివాడైన అడాల్ఫ్ హిట్లర్ చేతిలో పడి అతని భావజాలానికి బలైందే. అలా ఎందుకు జరిగిందో ఎవ్వరూ ఆలోచించలేదు. చివరికి జర్మనీలోని గొప్ప వేదాంత తత్వవేత్త అయిన మార్టిన్ హైడెగ్గర్ కూడా మహామూర్ఖుడు పిచ్చివాడైన అడాల్ఫ్ హిట్లర్ను అనుసరించిన వాడే. ఏదో చేయాలనే తపన అందరిలోనూ ఉండడం సహజమే. అయినప్పటికీ కేవలం యూదుల వల్లే జర్మనీ ప్రపంచ శక్తిగా ఎదగలేకపోతోంది. లేకపోతే మనం ఈ ప్రపంచాన్ని శాసించేవాళ్ళం, అది మన జన్మ హక్కు అని అడాల్ఫ్ హిట్లర్ మాటల్లోని మూర్ఖత్వాన్ని, అతని మాటలను గుడ్డిగా నమ్మి బలైపోయిన జర్మనీల అజ్ఞానాన్ని మీరు ఇక్కడ గమనించాలి. జర్మనీలు తెలివైన వాళ్లే అయినా మహామూర్ఖుడు పిచ్చివాడు అయిన అడాల్ఫ్ హిట్లర్ మాటలను వారు అంత గుడ్డిగా నమ్మడానికి ముఖ్య కారణం కేవలం వారి ఓర్వలేనితనము, అసూయలే. ఎందుకంటే యూదులు చాలా ధనవంతులు, తెలివైన వారు. ప్రతి విషయంలోని వారు అందరికంటే అగ్రస్థానంలో ఉంటూ తమ
తెలివితేటలతో జర్మనీకి ఎంతో సంపద ఆర్జించి పెట్టారు. కానీ అజ్ఞానులు అధికంగా ఉండే పిచ్చి ప్రపంచంలో విజయాన్ని సాధించడం అతి ప్రమాదకరమైన విషయము. ఎందుకంటే అందరూ మిమ్మల్ని చంపేయాలనుకుంటారు. మీరు మంచి చేశారా చెడు చేశారా అనేది ఎవ్వరూ పట్టించుకోరు. అందుకే జర్మనీయులు ఎంత తెలివైన వారైనా యూదుల విషయంలో వారి ఓర్వలేనితనాన్ని గమనించిన అడాల్ఫ్ హిట్లర్ తన మాయ మాటలతో వారిలో ద్వేషాన్ని రగిలించి వారు జంతువుల్లా గుడ్డిగా తన మాటలు వినేలా చేసుకోగలిగాడు. నేడు అధికార రోగగ్రస్తులైన రాజకీయ నాయకుల చేతుల్లో ఉన్న అత్యంత ఆధునిక మారణాయుధాల ముందు ఆనాడు యుద్ధంలో అడాల్ఫ్ హిట్లర్ ఉపయోగించిన ఆయుధాలు కేవలం ఆటబొమ్మల లాంటివి. ఆరోగ్యవంతుడు ప్రేమించాలనుకుంటాడే కానీ అధికారం చెలాయిస్తూ ఎవరిని స్వాధీనం చేసుకోవాలనుకోడు. అతను ఎప్పుడూ జీవితంతో ఆనందంగా ఉంటాడే కానీ ఓట్ల కోసం ఎవరిని అడుక్కోడు. ఆత్మ న్యూనతాభావంతో అవస్థపడుతున్న వారే తాము గొప్పవారమని ఇతరులకు నిరూపించుకునేందుకు అధికారం కోసం ఆరాటపడతారు. అసలైన ఉత్తముడు అధికారం గురించి ఏమాత్రమూ పట్టించుకోడు. తన ఔన్నత్యం తనకు తెలుసు కాబట్టి అసలు ఎప్పుడు ఆ ఔన్నత్యంలోనే జీవిస్తాడు. అతను తన మాటలో, పాటలో, సంగీతంలో, కవితలో, చిత్రాలలో తన ఔన్నత్యాన్ని చూపిస్తూ జీవిస్తాడు. కేవలం అధములే రాజకీయాల కోసం ఆరాటపడతారు. మీ బుద్ధత్వం మీకు తెలిసినా తెలియకపోయినా ఏ మాత్రమూ బాధపడకండి. రావాల్సిన సమయంలో అదే వస్తుంది. అంతవరకు మీరు ఎలాంటి కోరిక లేకుండా తెలివిగా నిరీక్షించండి. ఆ నిరీక్షణను పరమానందాన్నిచ్చే నిశ్శబ్దంగా మార్చండి. అప్పుడు మీ జన్మ హక్కైన బుద్ధత్వం మీకు ఏదో ఒక రోజు తప్పక సిద్ధిస్తుంది. పువ్వులు వికసించకుండా, పక్షులు ఎగరకుండా, కోకిల పాడకుండా ఎవరూ ఆపలేరు. మీ బుద్ధత్వాన్ని మీరే అడ్డుకుంటున్నారు తప్ప ఇతరులు ఎవరూ అడ్డుకోవట్లేదు. తుది మొదలు లేని మీ అంతరంగ ప్రపంచము శాశ్వతమైన యాత్రాస్థలము. అక్కడ మృత్యువు ఉండదు. ఒకవేళ మీరు అక్కడికి వెళ్తే శాశ్వతత్వం మీకు లభిస్తుంది. అంటే ఎప్పుడైతే మనం ధ్యానం చేస్తూ అంతర్ముఖులం అవుతామో ఉనికి స్థానానికి చేరుకోండి అని చెప్తున్నారు కదండి. ఎప్పుడైతే చేరుకుంటామో అప్పుడు బుద్ధత్వం మనకు సిద్ధిస్తుంది. అందుకని ఆ శాశ్వతత్వం అనేది అప్పుడు లభిస్తుంది. అది మీ ప్రయత్నంతో ఏ పని లేకుండా నియమనిష్టలతో మిమ్మల్ని ఏమాత్రం హింసించకుండా అకస్మాత్తుగా మిమ్మల్ని సమూలంగా మార్చేస్తుంది. మీరు నిద్రలో ఉన్నారు. ఆ ఒక్క చిన్న లోపం తప్ప మీరు ఎలా ఉండాలనుకున్నారో అలాగే ఉన్నారు. నిద్ర నుంచి లేవండి. మెలకువలో మీరు ఎప్పుడూ బుద్ధులే. వాస్తవానికి నిద్రలో కూడా మీరు బుద్ధులే, కానీ మీరు నిద్రిస్తున్నారు కాబట్టి ఆ విషయం మీకు తెలియదు. కొందరు నిద్రపోతూ ఉంటారు, మరికొందరు గురక పెడుతూ ఉంటారు, కొందరు స్త్రీ వెంట పడితే మరికొందరు ఏదో ఒక పిచ్చి పని చేస్తూ ఉంటారు. అయినా బుద్ధులు ఎప్పుడూ బుద్ధులే. ఒకవేళ మీరు సిగరెట్ కాలుస్తున్నా మీరు కాదలుచుకున్నది కోల్పోయినట్లు కాదు, అది కేవలం మీరు నిద్రిస్తున్నట్లు తెలుపుతోంది అంతే. మీరు మీలో స్థిరపడి హాయిగా విశ్రాంతి తీసుకుంటూ ఉంటే మీ మూలాధారం మీకు మళ్ళీ లభిస్తుంది. శారీరకము, మానసికము. మరణ భయం కంటే శారీరక బాధలతో కూడుకున్న వార్ధక్య భయమే నన్ను ఎక్కువగా వేధిస్తోంది. ఆ భయం పోయేదలా అని ఒకళ్ళు అడుగుతున్నారంటండి. అడిగితే ఈయన ఏం చెప్తున్నారంటే, మానసిక బాధను ఏదో విధంగా పోగొట్టగలగము, శారీరక బాధ అనుభవించక తప్పదు. ఎందుకంటే అది జీవన మరణాలలో ఒక భాగము కాబట్టి దానిని తప్పించుకోలేము. అంటే శారీరక బాధ ఏదో ఉందంటే మనకి ఏదో చిన్న కర్మ ఉంటే ఆ కర్మను తీర్చుకోవడానికి మనకు బాధ వస్తుంది. అందుకని దాన్ని తప్పించుకోలేము. దాని గురించి ఆలోచించినప్పుడే అది మీకు ఒక సమస్యగా పరిణమిస్తుంది. లేకపోతే అది ఎప్పుడు ఎలాంటి సమస్య సృష్టించదు. వార్ధక్యం గురించి ఆలోచించినప్పుడే మీరు భయపడతారు. వృద్ధులు ఎప్పుడూ భయపడరు, ఎందుకంటే వారు వృద్ధులు అయిపోయారు కాబట్టి. వార్ధక్యం గురించి వారు ఎప్పుడూ ఆలోచించరు. అలాగే రోగం గురించి ఆలోచించినప్పుడే దాని గురించి మీకు భయం వేస్తుంది, కానీ అది మీకు రాగానే దాని భయం పోతుంది. ఎందుకంటే అది ఏంటో మీకు తెలిసింది కాబట్టి. భయం అనేది ఎప్పుడూ మానసిక సమస్య. శారీరక బాధ జీవితంలోని భాగము. దాని గురించి ఆలోచించడం ప్రారంభించగానే అది మానసిక బాధగా పరిణమిస్తుంది. మరణం గురించి ఆలోచించగానే మీకు భయమేస్తుంది, కానీ మృత్యువు వచ్చినప్పుడు మీకు ఎలాంటి భయమూ ఉండదు. కాబట్టి భయం అనేది ఎప్పుడూ భవిష్యత్తులో జరిగే దాని గురించే ఉంటుంది తప్పితే వర్తమానంలో ఎప్పుడూ ఉండదు. ఉదాహరణకి యుద్ధానికి సిద్ధంగా ఉండు అని సైనికుడికి చెప్పగానే యుద్ధ భయం వల్ల అతనికి దడ వణుకు పుడుతుంది. ఆ రాత్రి నుంచే అతనికి నిద్ర పట్టదు. ఒకవేళ నిద్రపోయినా కూడా పేడ కలలు అతను వేధిస్తూ ఉంటాయి. కానీ ఒక్కసారి యుద్ధ రంగంలోకి అడుగు పెట్టగానే తోటాలు పక్క నుంచి పోతున్నా, బాంబులు పక్కనే పడుతున్నా అతనికి ఎలాంటి భయమూ ఉండదు. ఎందుకంటే వాటి గురించి అతను ఏమాత్రం ఆలోచించడు కాబట్టి. భయం గురించి ఆలోచించినప్పుడే అది మీకు ఒక సమస్యగా పరిణమిస్తుంది. లేకపోతే అది ఎప్పుడు ఎలాంటి సమస్య సృష్టించదు. వాస్తవం ఎప్పుడు ఒక సమస్యగా ఉండదు. దాని గురించిన మీ భావనలే మీకు సమస్యను సృష్టిస్తాయి. కాబట్టి మానసిక బాధను తొలగించుకోగలిగితే ఎలాంటి సమస్యలు ఉండవు అనే విషయాన్ని ముందుగా మీరు తెలుసుకోవాలి. అంటే భయం ఏది లేదు, కానీ మనం ఏదైతే ఆ భయం గురించి ఆలోచన చేస్తామో ఆ భావన మన లోపల ఏదైతే భావం ఉందో ఆ భావనే మనకి భయాన్ని కలిగిస్తుంది. అందుకని ఎప్పుడైతే మనం మానసికంగా ఉన్న ఆ బాధను ఎప్పుడైతే తొలగించుకుంటామో సమస్యలు ఏమీ ఉండవు మనకి. అప్పుడు మీరు వర్తమానంలో జీవించడం ప్రారంభిస్తారు. మానసిక బాధ ఎప్పుడు గతానికి భవిష్యత్తుకు సంబంధించిందే తప్ప వర్తమానానికి సంబంధించింది కాదు. మనసు ఎప్పుడు గతంలోనూ భవిష్యత్తులోనే ఉంటుంది తప్ప వర్తమానంలో ఉండదు. అలాగే వాస్తవం ఎప్పుడు వర్తమానంలోనే ఉంటుంది.
గతంలోనూ భవిష్యత్తులోనూ ఉండదు. నిజానికి మనసు వాస్తవాలు ఒకదానికొకటి ఎప్పుడు ఎదురుపడవు. అందుకే మనసుకు వాస్తవము, వాస్తవానికి మనసు ఎప్పుడూ తెలియదు. ఒక చిన్న కథ చెప్తున్నారు ఇక్కడ. దేవుడి దగ్గరికి ఆయాసపడుతూ వచ్చిందంటండి చీకటి. వచ్చి, మీ సూర్యునికి నేను ఏ ద్రోహమో చేయకపోయినా సరే అతను నన్ను వెంటాడి తరిమి తరిమి వేధిస్తున్నాడు. ఇది మరీ అన్యాయము. ఏ మాత్రమూ విశ్రాంతి లేకుండా నేను అలా ఎంత దూరం పరిగెత్తాలి? కాస్త విశ్రాంతి తీసుకుందామని నేను ఎక్కడికి వెళ్ళినా అతను అక్కడ ప్రత్యక్షమే నన్ను తరుముతున్నాడు. చాలయ్యా, ఇంక నా వల్ల కాదు. నన్ను రక్షించి నాకు న్యాయం చేస్తామని నీ దగ్గరికి వచ్చాను అని చెప్పిందంటే చీకటి. చీకటి చేసిన ఫిర్యాదు సమంజసంగానే ఉందని భావించారంట దేవుడు. వెంటనే సూర్యుడిని పిలిచి, నువ్వెందుకు చీకటి వెంటబడి ఆమెను తరిమి తరిమి వేధిస్తున్నావు? ఆమె నీకు చేసిన అపరాధం ఏంటి అని అడిగాడంట. అడిగితే అప్పుడు సూర్యుడు ఏం చెప్పారంట, చీకటి ఎవరో నాకు తెలియదు. ఇంతవరకు నేను అసలు ఆమెను చూడలేదు, వెంటాడి వేధించలేదు. ఆమె గురించి నేను అసలు ఇప్పుడే వింటున్నాను. కావాలంటే ఆమెను పిలిచి నా ముందు నిలబెట్టి అడగండి, అప్పుడు మీకే నిజం తెలుస్తుంది అని చెప్పారంట. కానీ ఆ దేవుడు కూడా చీకటిని సూర్యుడి ముందు నిలబెట్టలేకపోయారంటండి. ఎందుకంటే చీకటి ఉన్న చోట సూర్యుడు ఉండడం, సూర్యుడు ఉన్న చోట చీకటి ఉండడం అసాధ్యము. అందుకే చీకటి ఫిర్యాదు నేటికి న్యాయం కోసం అలా నిరీక్షిస్తూనే ఉందంట. మనసు వాస్తవాల అనుబంధం కూడా సరిగ్గా ఇలాంటిదే. మనస్తత్వమే అసలు సమస్య. వాస్తవం ఎప్పటికీ ఒక సమస్యే కాదు. ముందు మీరు మీ హానికి సంబంధించిన మానసిక సమస్యల నుంచి బయటపడండి. ఒక్కసారి మీరు ఈ అస్తిత్వంలో భాగం అని తెలుసుకున్న వెంటనే ఉషోదయ కాంతిలో మంచి బిందువులు వాటంతటవే ఆవిరే మాయమైపోయినట్లు మీ మానసిక సమస్యలన్నీ వాటంతటవే మాయమైపోతాయి. శారీరక బాధ ఉంటుంది కానీ అది ఒక సమస్యే కాదు అని నేను అంటాను. మీ కాలు విరిగితే విరిగింది, నిజానికి అదొక సమస్యే కాదు. ఒకవేళ కాలు విరిగితే నా గత ఏంటి, అలా విరక్కుండా ఉండేందుకు నేనేం చేయాలి అని మీరు తెగ ఆలోచించడమే అసలు సమస్య. అలాంటి విషయాల గురించి భయపడితే మీరు బతకలేరు. ఎందుకంటే మీ కాళ్ళు విరిగినట్టే మీ కళ్ళు పోవచ్చు, మీ మెడ విరగొచ్చు, క్యాన్సర్, క్షయ లాంటి రోగాలు వచ్చి మీరు చనిపోవచ్చు. ఇలాంటివి చాలా ఉంటాయి. అందరికీ జరిగినట్లుగానే వాటిలో ఏదైనా మీకు జరిగే అవకాశం ఉంది. అలాంటి కష్టాల గురించి ఎక్కువగా ఆలోచించి భయపడితే మీరు ఏ మాత్రమూ బతకలేరు. ఎందుకంటే మనిషికి ఎలాంటి ప్రమాదమైనా జరిగే అవకాశం ఉంది. ఉదాహరణకు మీరు బయటికి వెళ్ళగానే మిమ్మల్ని కారు గుద్ది మీరు చనిపోవచ్చు. అలాగని మీరు బయటికి వెళ్ళొద్దని నేను చెప్పట్లేదు. మీరు బయటికి వెళ్ళకుండా ఇంట్లోనే కూర్చున్న పైకప్పు కూలి మీరు చనిపోవచ్చు. కాబట్టి మిమ్మల్ని మీరు పూర్తిగా రక్షించుకునే మార్గమే లేదు. మీకు తెలుసా, 97% మంది ప్రజలు మంచం మీద నిద్రపోతున్నప్పుడే చనిపోయారు. కాబట్టి మంచం అతి ప్రమాదకరమైన ప్రదేశము. సాధ్యమైనంత వరకు దానిపై పడుకోకండి. అయితే అలా మీరు ప్రతి దానికి ఎప్పుడూ భయపడుతూనే ఉంటే ఎప్పటికీ మీరు హాయిగా జీవించలేరు. ఆ పైన మీ ఇష్టము. అంటే నిజంగా మనకి ఆ మరణం వచ్చిందనుకోండి, ఎలా ఉన్నా ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా పోతాము. అలాంటప్పుడు దానికోసం ముందు నుంచే భయపడిపోవడం ఎందుకు? ఇలా ఉంటే అలా అవుతుందేమో, అలా ఉంటే ఇలా అవుతుందేమో అని. మానసిక సమస్యలే అసలైన సమస్యలు. మృత్యు భయం వల్ల మీకు పక్షవాతం కూడా రావచ్చు. కేవలం మీలో ఉన్న భయమే అందుకు కారణము. కానీ వాస్తవంతో దానికి ఎలాంటి సంబంధము లేదు. గుడ్డివాడు చక్కగా రోడ్డు దాటడాన్ని మీరు చూసే ఉంటారు. వాడికి గుడ్డితనంతో ఎలాంటి సమస్య లేదు. అలాగే కాళ్ళు చేతులు లేని బిచ్చగాళ్ళు కూడా సరదాగా కబుర్లు చెప్పుకుంటూ పాటలు పాడుకుంటూ అడుక్కోవడం మీరు చూసే ఉంటారు. కాబట్టి పరిశీలిస్తే జీవితం ఎలా ఉన్నా అది ఎప్పటికీ ఒక సమస్య కాదు అని తెలుస్తుంది. వాస్తవానికి అనుగుణంగా మారే అద్భుతమైన శక్తి మనలో ఉంది. కానీ భవిష్యత్తుకు అనుగుణంగా మారే శక్తి మనకు లేదు. భవిష్యత్తులో హాయిగా ఉండాలనే ఉద్దేశంతో మిమ్మల్ని మీరు రక్షించుకునేందుకు చేసే ప్రయత్నంలో అనేక సమస్యలు ఎదురవడంతో మీరు గందరగోళంలో పడిపోతారు. చివరికి మీరు విషం తాగి ఆత్మహత్య చేసుకున్నా చావకపోవచ్చు. ఎందుకంటే ఆ విషయం పనిచేయకపోవచ్చు. అలా ప్రతిదీ మీకు ఏదో ఒక సమస్యను సృష్టిస్తుంది. ఆత్మహత్య చేసుకునేందుకు వెళ్తున్నానని దారిలో ఎదురైన జ్యోతిష్కునితో చెప్పాడంట మొలా నస్రుద్దీన్. మీ చెయ్యి చూపిస్తే జాతకం ఎలా ఉందో చెప్తాను అన్నాడంట జ్యోతిష్కుడు. కాసేపట్లో చావబోతుంటే జాతకంతో పనే ఉంది అన్నాడంట మొలా నస్రుద్దీన్. మీ ప్రయత్నం ఫలిస్తుందో లేదో చెప్తానని చెప్పాడంటే జ్యోతిష్కుడు. అంటే ఆత్మహత్య కావచ్చు, మరణం కావచ్చు, భవిష్యత్తు ఎలా ఉంటుందో మీరు ఖచ్చితంగా చెప్పలేరు. ఏదైనా జరగచ్చు, ఏది జరగకపోవచ్చు. అంత సంక్లిష్టంగా ఉంటుంది జీవితము. కాబట్టి దాని గురించి చెప్పేదేముంది? భయపడడం మీ మనస్తత్వము. ఆ భయాన్ని పోగొట్టుకునేందుకు మీరు ఏదో ఒకటి చెయ్యాలి. నన్ను మీరు సరిగ్గా అర్థం చేసుకుంటే మనసుతో పని లేకుండా వాస్తవాన్ని తెలుసుకునేందుకు ధ్యానం ఒక్కటే అసలైన మార్గం అని మీకు తెలుస్తుంది. మనసు వాస్తవాన్ని వక్రీకరించి కలుషితం చేస్తుంది. కాబట్టి మనసు మాట ఏమాత్రము వినకుండా వెంటనే నేరుగా వాస్తవాన్ని ముఖాముఖి దర్శించండి. అప్పుడు ఎలాంటి సమస్య ఉండదు. వాస్తవం ఎప్పుడు ఎవరికి ఎలాంటి సమస్య సృష్టించదు. ఏ సమస్యకైనా కాస్త జాగా అవసరము. అంటే ఇప్పుడు ఏదైనా సమస్య వచ్చిందనుకోండి, ఒక్కసారి ఆలోచిస్తే మనం అదేం పెద్ద సమస్య కాదు అనేది అర్థమవుతుంది. కానీ మనం దానికి జాగా ఇవ్వకుండా ఏం చేస్తామంటే భయంలో కూరుకుపోయి ఎలా 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 అని ఆ భయంతో వెళ్ళిపోతాం ముందుకి. వర్తమాన క్షణంలో ప్రతీదీ జరిగిపోతూ ఉంటుంది. దేనికి స్థానం ఉండదు. ఆలోచించే సమయము ఉండదు. మీరు గతం గురించి భవిష్యత్తు గురించి ఆలోచించగలరు. ఎందుకంటే కాలం అనే దూరం ఉంది. నిజానికి మనం దుఃఖించేందుకే భూత భవిష్యత్ కాలాలు సృష్టించబడ్డాయి. ఎందుకంటే వాటికే కాలము అనే జాగా ఉంది. మీకు ఎంత ఎక్కువ జాగా ఉంటే అంత ఎక్కువ దుఃఖం అన్నమాట.
భారతీయ సంస్కృతి మాదిరి సంస్కృతులలో జీవించే ప్రజలు చాలా ఎక్కువగా దుఃఖిస్తారు. ఎందుకంటే వారు పునర్జన్మలో ఏమి జరుగుతుంది అనే దాని గురించి, ఇంకా ఆ తర్వాత వచ్చే అనేక జన్మల గురించి చాలా ఎక్కువగా ఆలోచిస్తారంట. ఒక వ్యక్తి ఏదైనా పని చేస్తున్నప్పుడు వర్తమానంలో ఆ పనికి సంబంధించిన పరిణామాలు ఎలా ఉంటాయో ఆలోచించకుండా తర్వాత వచ్చే జన్మ కోసం ఇప్పుడు నేనేం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటాడు. అందువల్ల అతని దుఃఖం మరింత ఎక్కువ అవుతుంది. ముఖ్యంగా భారతీయ సంస్కృతిలో జీవించే వ్యక్తికి భవిష్యత్తు అనే జాగా ఎక్కువగా ఉంటుంది. దానిని అతను అనేక సమస్యలతో నింపేస్తాడు. దుఃఖించడం ఒక్కటే ఆ జాగా నింపే ఏకైక మార్గము. శారీరక బాధ ఉన్నప్పుడు ఉంటుంది, లేనప్పుడు ఉండదు. అది ఒక సమస్యే కాదు. మీకు కావాల్సింది ఎక్కడ ఉండాలో అక్కడ లేనప్పుడు, అలాగే మీరు ఎక్కడ ఏది ఉండకూడదు అనుకుంటున్నారో అది అక్కడ ఉన్నప్పుడు సమస్య మొదలవుతుంది. అలాంటి సమస్యలు ఎప్పుడు మానసికమైనవే. అవి అక్కడ అలా ఎందుకున్నాయో చెప్పేందుకు మనకెవరూ లేరు. అంటే మనం ఇలాగే ఉండాలనుకున్నాం అనుకోండి, అలా లేదనుకోండి, అది ప్రాబ్లమే. ఇలా ఉండకూడదు అనుకున్నప్పుడు అది అక్కడ ఉందనుకోండి, అది కూడా ప్రాబ్లమే మనకి. అంటే అలా ఎందుకున్నాయని చెప్పడానికి మనకు ఎవరూ లేరు. ఎన్ని వివరణలు ఇచ్చినా అవి అసలైన సమాధానాలు కాదు. ఏవో సమాధానాలు చెప్పడం చాలా సులభము. సుఖాలున్న చోటే బాధలు ఉంటాయి, బాధ లేని సుఖం ఉండదు. ఎలాంటి బాధలు లేని జీవితం మీరు కావాలనుకుంటే ఎలాంటి సుఖాలు లేని జీవితం మీరు జీవించాల్సి వస్తుంది. ఎందుకంటే సుఖ దుఃఖాలు ఎప్పుడు కలిసే ఉంటాయి. అంటే మనం ఎప్పుడు ఏమనుకుంటామంటే బాధలు వద్దు, సుఖాలే కావాలనుకుంటాం. వాటిలో ఏది వద్దనుకున్నా రెండవది ఉండదు. ఎందుకంటే అవి ఎప్పుడు విడివిడిగా ఉండవు. వాటిని విడగొట్టడం అసాధ్యము. కానీ వాటిని ఏదో విధంగా విడగొట్టి ఎలాంటి బాధలు పడకుండా ప్రాపంచిక సుఖాలన్నింటినీ అనుభవించాలని మనిషి అనేక శతాబ్దాలుగా ప్రయత్నిస్తూనే ఉన్నాడు. కానీ అది అసంభవము. మీకు అనేక సుఖాలుంటే అనేక బాధలు ఉంటాయి. శిఖరం ఎంత ఎత్తుగా ఉంటే దాని పక్కనే ఉన్న లోయ అంత లోతుగా ఉంటుంది. మీరు లోయలు లేని శిఖరాలను ఆశిస్తే కుదరదు. శిఖరాలు ఉన్న చోట లోయలు తప్పకుండా ఉంటాయి. ఎందుకంటే అవి రెండూ కలిసే ఉంటాయి. మీరు బాధలు లేని సుఖాలనే కోరుకుంటారు. ఉదాహరణకి మీరు ఒక స్త్రీని లేకపోతే పురుషుణ్ణి ప్రేమిస్తారు. ఆమె మీతో ఉన్నప్పుడు మీరు చాలా ఖుషీగా ఉంటారు. అదే నిజమైతే ఆమె వెళ్ళిపోయినప్పుడు మీకు బాధ తప్పదు. మీరు నిజంగా ఆ బాధ వద్దనుకుంటే ఆమెతో ఉన్నప్పుడు మీకు లభించే ఆనందాన్ని మీరు వదులుకోవాల్సిందే. అంటే ఆమె మీతో ఉన్నప్పుడు ఖుషీగా ఉండకండి. అప్పుడు ఆమె వెళ్ళిపోయినా మీకు బాధ కలగదు. ఎవరైనా మిమ్మల్ని మెచ్చుకున్నప్పుడు మీకు సంతోషం కలిగినట్లుగానే అవమానిస్తే బాధ కలుగుతుంది. కాబట్టి బాధను తప్పించుకోవాలంటే సుఖాన్ని వదులుకోవాలి. మరణాన్ని తప్పించుకోవాలంటే జీవితాన్ని వదులుకోవాలి. అంటే మరణానికి ముందే మీరు చనిపోయినట్లు. అలా చేయడంలో అర్థమేముంది? మీకు నిజంగా పూర్తి రక్షణ కావాలంటే హాయిగా మీరు మీ సమాధిలో పడుకుని గాలి పీల్చడం ఆపేసి ఆత్మహత్య చేసుకోండి. అప్పుడు ఎలాంటి బాధ ఉండదు. కాబట్టి బాధలు లేని సుఖాలు ఉండవని తెలుసుకోండి. రాగద్వేషాలు, జనన మరణాలు, చీకటి వెలుగులు మాదిరిగా కష్ట సుఖాలు ఎప్పుడూ కలిసే ఉంటాయి. ప్రేమ ఉన్న చోట ద్వేషము ఉంటుంది. అది సహజము. అనవసరంగా కంగారు పడకండి. జీవితంలో ప్రేమ ఎక్కువగా ఉన్న క్షణాలు, ద్వేషం ఎక్కువగా ఉన్న క్షణాలు ఉంటాయి. మనిషికి అది సహజము. మీకు నచ్చింది ఇతరులకు నచ్చకపోవచ్చు. ఉదాహరణకు మీకు కోపం వచ్చినప్పుడు ఆవేశంతో అధికారం చలాయిస్తూ ఏదో చేస్తారు. అది మీకు సంతోషాన్ని ఇస్తుంది. కానీ కాసేపటికి మీ కోపం తగ్గడంతో అలా ప్రవర్తించడం తప్పు అని మీకు తెలుస్తుంది. వెంటనే మీలో పశ్చాత్తాపంతో కూడిన బాధ కలుగుతుంది. గమనిస్తే కోపం ప్రదర్శించడం వల్ల మీకు సంతోషము దుఃఖము కలిగాయని తెలుస్తుంది. అంటే ఏదైతే సంతోషాన్ని ఇచ్చిందో అదే దుఃఖాన్ని కలిగించింది. అలాగే ముందు మీకు సంతోషాన్ని కలిగించిన అదే కోపము మరొకరికి దుఃఖం కలిగించింది. కాబట్టి సంతోషము దుఃఖము రెండూ కలిసే ఉంటాయి. కాబట్టి నా సలహా ఏంటంటే మీకు బాధ కలిగినప్పుడు దాని నుంచి మీరు ఏమాత్రము తప్పించుకోకుండా దానిని అంగీకరించి ఆ బాధను అనుభవిస్తూనే దాని లోతుల్లోకి వెళ్ళండి. మీ బాధను బాణంలాగా మీ కేంద్రంలోకి దూసుకుపోనివ్వండి. సంతోషము దుఃఖము కలిసే ఉంటాయి. కాబట్టి మీకు కలిగిన బాధ పోయి సంతోషం తప్పకుండా వస్తుంది. అంతవరకు బాధపడండి. సంతోషం కలిగిన వెంటనే మీరు నాట్యం చేస్తూ దాన్ని కూడా మీ కేంద్రంలోకి దూసుకుపోనివ్వండి. అందుకే ఈయన ఎప్పుడు ఏం చెప్తారంటేనండి, బాధ దుఃఖం వచ్చింది అనుకోండి, మనం ఏం చేస్తాం, వెంటనే ఏ మ్యూజిక్ పెట్టుకునో, ఎవరితోనో మాట్లాడుతూనో, ఏ షాపింగ్లు చేస్తూనో, ఏదో బయటకు వెళ్ళి దాని నుంచి తప్పించుకోవడానికి చూస్తాము. కానీ దానివల్ల లోపలే ఉండిపోతుంది. అలా కాకుండా ఎందుకు వస్తుంది ఆ దుఃఖం, లోపలికి వెళ్ళమని చెప్తారండి. ఎప్పుడైతే లోపలికి వెళ్తామో ఆ ఉనికి కేంద్రానికి చేరుకుంటాం. చేరుకుని అక్కడ ఆనందాన్ని పొందగలుగుతామంటండి ఆ లోపలికి. అప్పుడు ఏమవుతుందంటే అది కరిగిపోతుంది, మన లోపల ఉండదు ఇంకా బాధ. బాధ కలిగినప్పుడు దుఃఖంలోనే ఉండండి, సంతోషం కలిగినప్పుడు ఆనందంలోనే ఉండండి. ఆ బాధను కూడా అనుభవించండి. ఎప్పుడైతే బాధ వచ్చిందో దాన్ని వేరే వ్యాపకం ఏదో కల్పించుకుని పక్కకి నెట్టేయాలని చూడకండి, దాన్ని అనుభవించండి. సంతోషం కలిగినప్పుడు ఆనందంలోనే ఉండండి. అలా సుఖదుఖాలకు పూర్తిగా స్పందిస్తూ ప్రతి క్షణాన్ని సాహస కార్యంగా మలచి వాటిని సంపూర్ణంగా అనుభవించండి. ఇది మీరు చెయ్యగలిగితే బాధ కూడా అందంగానే ఉంటుందని మీకు తెలుస్తుంది. అంతేకాకుండా అది మీకు బాగా పదును పెట్టి ఎరుక కలిగించి ఒక్కొక్కప్పుడు సంతోషం కంటే మీకు ఎక్కువ ఇస్తుంది. సంతోషం మందకొడిగా ఉంటుంది. అందుకే కోరికలు తీర్చుకోవడంలో మునిగి తేలుతూ
తూలుతూ జీవించే సుఖలాలసలు మందకొడిగా కనిపిస్తారు. వారిలో మీకు ఎక్కడ గాంభీర్యం కనిపించదు. దొరబాబుల్లా వారి సంతోషాలు వెంటబడి పైపైనే జీవిస్తారు కాబట్టి వారికి బాధ అనేదే తెలియదు. బాధ మీరు చాలా జాగ్రత్త పడేలా చేయడమే కాక ఇతరుల బాధను కూడా మీరు అర్థం చేసుకునేలా చేసి మీ వ్యక్తిత్వాన్ని, మీ హృదయాన్ని మరింత విస్తృతపరిచి మిమ్మల్ని గొప్ప కరుణామయునిగా మలుస్తుంది. బాధ అందమైనదే, దాని సౌందర్యం దానికి ఉంది. అయితే బాధను కోరుకోండి అని నేను చెప్పట్లేదు, కానీ బాధ కలిగినప్పుడు దాన్ని కూడా ఆనందించండి అని మాత్రమే నేను చెప్తున్నాను. అది ఈ అస్తిత్వం మీకు ప్రసాదించిన బహుమతి. దానిలో పెద్ద నిధి దాగి ఉంది. కాబట్టి బాధను కాదనకుండా అంగీకరించి దానికి స్వాగతం పలికి దానితో హాయిగా జీవించండి. ముందు అది కష్టంగా, ఆత్రంగా అనిపించినప్పటికీ పోను పోను దాని రుచి మీకు తెలుస్తుంది. మీరు కొత్తది ఏదైనా ప్రారంభించినప్పుడు దాని గురించి తెలుసుకోవాలి కదా. బాధ గురించి తెలుసుకోవాలంటే కొంచెం కష్టమే, కానీ ఒక్కసారి దాని గురించి మీరు తెలుసుకుంటే మీ బుద్ధి కుశలత మరింత మెరుగుపడుతుంది. మీ నిద్ర మత్తుపోతుంది. అది మీకు పట్టిన దుమ్ము దులిపేస్తుంది. ఒక రకంగా అది మీరు చాలా జాగ్రత్తగా ఉండేలా చేస్తుంది. అది తప్ప మరొకటి ఏది అలా చేయలేదు. బాధలో మీరు చాలా ధ్యానపూర్వకంగా ఉంటారు. అదే మీరు సంతోషంలో చాలా పరధ్యానంగా ఉంటారు. చుట్టుముట్టిన సంతోషంలో మీరు చైతన్య రహితులవుతారు. అది ఒక రకమైన గుర్తులేనితనము, మతిమరుపు. కానీ బాధ మీరు మర్చిపోలేని జ్ఞాపకము. అది గొప్ప సృజనాత్మక శక్తిగా, ధ్యానంగా, ఎరుకగా మారగలదు. కాబట్టి బాధ కలిగినప్పుడు దానిని ఆ రకంగా ఉపయోగించండి. అలాగే సంతోషం కలిగినప్పుడు దానిని మైమరిచి అనుభవించండి. ఆ రకంగా వాటిని ఉపయోగించాలంటే మీరు చాలా తెలివిగా వ్యవహరించాలి. అవి రెండూ మీ ఇంటికి చేరే మార్గాలే. ఒకటి మిమ్మల్ని పూర్తిగా మరిచిపోయేలా చేస్తుంది, మరొకటి మిమ్మల్ని పూర్తి జాగరూకతతో ఉంచుతుంది. నేను మూర్ఖంగా ఏదీ చెప్పట్లేదు. నేను చెప్పేది తెలివైన మార్గము. అలాంటి వారి కోసమే నేను చెప్తున్నాను. అస్తిత్వం మీకు ఏది ప్రసాదించినా దానిని మీ సృజనాత్మక ఎదుగుదలకు ఎలా వినియోగించాలి అనే మార్గాన్ని వెతకండి. ఇక్కడతో ఆపుకుందామండి. మిగిలింది రేపు చెప్పుకుందాము. థ్యాంక్ యూ సో మచ్.